దూరదర్శన్ సప్తగిరి ప్రేక్షకులకి నమస్కారం. ఈనాటి కార్యక్రమంలో లలిత కళల్లో ఒకటైనటువంటి చిత్రలేఖనంలో తనదైన ముద్రతో ముందుకు వెళుతూ చిత్రకళ రంగానికి సంబంధించి ఎన్నో అవార్డులతో మంచి పేరు ప్రఖ్యాతలు సాధించినటువంటి ఆంధ్ర అకాడమీ ఆఫ్ ఆర్ట్స్ మరియు తెలుగు వరల్డ్ ఆర్టిస్ట్ ఆర్ట్ సొసైటీ వైస్ ప్రెసిడెంట్ అయినటువంటి సన్నల సత్యనారాయణ వరప్రసాద్ గారు మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడి మరిన్ని విశేషాల్ని అడిగి తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే అండి. సార్, ముందుగా మీ కుటుంబ నేపథ్యం ఏమిటి? అలాగే మీ కుటుంబంలో మీ తండ్రి గారు కావచ్చు, లేక మరెవరైనా కావచ్చు, ఈ రంగంలో ఉన్నారా? అంటే మా కుటుంబంలో నాలాగా చేసేవాళ్ళు ఎవరూ లేరు. నేనే అన్నమాట నేర్చుకుని ఇలాగా ఈ స్థితిలో ఉన్నా నేను. మా తండ్రి గారికి ఇది ఆ రోజుల్లో సినిమా థియేటర్స్, డెకరేషన్స్, బ్యానర్స్ ఇవన్నీ చేయించేవాళ్ళు. సినీ ఆర్ట్స్ అని పెద్ద ఫామ్ ఉండేది. అప్పుడు వాళ్ళు ఈ థియేటర్ డెకరేషన్స్, బ్యానర్స్ చేస్తూ ఉంటే నాకు కొద్దిగా ఆసక్తి కలిగింది. అప్పుడు నేను చాలా చిన్నపిల్లవాడిని. అప్పటి నుంచి కొద్దిగా నేను చిన్నపిల్లవాడిని పలక మీద బొమ్మలు వేస్తూ ఉండేవాడిని. ఆఖరికి స్కూల్కి వెళ్ళినా కూడాను ఆ టీచరు చెప్పిన హోంవర్క్ చేయకుండా పలక మీద బొమ్మలు వేసుకుని తీసుకెళ్ళేవాడిని. అప్పుడు ఒకప్పుడైతే టీచర్ గారు కూడా కొట్టారు కూడా ఆ సందర్భంలో, ఇలా చేస్తే ఎలాగా అని. అది బాగా గుర్తు నాకు. ఆ రకంగా ఈ మా కుటుంబంలో మాత్రం నేనే చిత్రకారుడిని. మా 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 నాన్నగారు, మా అమ్మగారు చాలా ప్రోత్సహించారు. నేను చదువుకునేటప్పుడే అనమాట, ఎవ్వరికి తెలియకుండా రూములో కూర్చొని చిత్రాలు గీస్తూ ఉండేవాడిని. ఎవరైనా తిడతారేమో వేస్తూ ఉండేవాడిని, ఎవరికి తెలియకుండాను. అది రాత్రిపూట అందరూ పడుకున్నప్పుడు చేస్తూ ఉండేవాడిని. తెల్లవారేసరికి అక్కడ చిత్రం ఉండేది. అయితే మా మదర్ ఫాదర్ చూసి ఏమీ అనేవాళ్ళు కానే కాదు. అలాగా అది నా మిత్రులు వాళ్ళు చూసి ఎంతో ఎంకరేజ్ చేశారు. అలాగా నెమ్మదిగా దాన్ని, అంటే అప్పటికి నాకు ఆలోచన లేదు ఏ రకంగా అభివృద్ధి చేసుకోవాలి ఏమిటి అనేసి ఆలోచన లేదు. ఏదో ఉత్సాహం ఉండి ఆ పెయింటింగ్స్, పోర్ట్రేట్స్, అవి ఆ డ్రాయింగ్స్ గీస్తూ ఉండేవాడిని. కానీ ఏ రకంగా అభివృద్ధి చేయాలి, మా నాన్నగారికి కూడా నన్ను ఏ రకంగా ఎలా పైకి తీసుకురావాలి అనే ఆలోచన మా నాన్నగారికి కూడా కలగల. మాకు అంత ఫామ్ ఉన్నా కూడాను ఆయనకి వీడిని ఎలాగ పైకి తీసుకురావాలనే ఆలోచన తప్పితే ఏమీ తెలియలే అప్పుడు. ఓకే సార్, అయితే ఈ చిత్రకళపై మీకు అసలు ఆసక్తి ఎలా ఏర్పడింది? అప్పుడప్పుడు కొన్ని ఆర్ట్ ఎగ్జిబిషన్స్కి వెళ్ళేవాడిని చూడటానికి. మా నాన్నగారు వాళ్ళు తీసుకువెళ్ళేవారు, చూసేవాడిని. వాళ్ళు ఎలా వేస్తున్నారు నాకు ఆశ్చర్యం కలిగేది. అది చూస్తూ ఉండే ఎలా వేస్తున్నారు వీళ్ళు అనేసి. అది నేను వేయగలనా అలాగా అని అనిపించేది నాకు. ఆ రకంగా అలాగా కొన్ని ఆర్ట్ ఎగ్జిబిషన్స్, తర్వాత కొన్ని చిత్రాలు, అలాగే మ్యూజియంస్లో వచ్చిన కొన్ని చిత్రాలు చూస్తున్నప్పుడు అలాగా ఆసక్తి కలిగేది. ఇలా ఇంత బాగా వేస్తున్నారు, నేను వేయగలనా అని అనిపించేది నాకు అప్పుడప్పుడు. అది ఓకే సార్, అయితే తొలి దశలో మిమ్మల్ని చిత్రకళ వైపు నడిపించిన వారు ఎవరు? ప్రోత్సహించింది ఎవరు మిమ్మల్ని? తొలి దశలో మాకు అంత పెద్ద బ్యానర్ కంపెనీ ఉన్నా కూడా అప్పుడు మద్రాసు నుంచి వచ్చేవాళ్ళు. అప్పటికి విజయవాడలో వచ్చే ఆర్టిస్టులు లేరు. మద్రాసు నుంచి పిలిపించి చేయించేవాళ్ళు. అది కాస్త నాకు అప్పటికే నాకు మ్యారేజ్ అయిపోయింది. అది నాకు 19 ఏటనే మ్యారేజ్ అయిపోయింది. అప్పుడు మా నాన్నగారితో చెప్పాను, నాన్నగారు ఎలాగా నాకు జీవనోపాధి ఎలా ఉంటుంది, ఎలాగ చేయగలను అని అంటే, నాన్న నిన్ను తీసుకువెళ్ళి ఒక గొప్ప ఆర్టిస్ట్ దగ్గర పెడతాను, అక్కడ నేర్చుకుంది కానీ బాగుంటుంది అనేసి ఆయన అది మహమ్మద్ ఖాజా ఆయన పేరు, షోలాపూర్ నుంచి వచ్చారు. ఆయన దగ్గర నేర్చుకోవడానికి పెట్టారనమాట నన్ను. అదేంటి అది అక్కడే ఉంది. ఇది చాలా శ్రమడి నేర్చుకున్నాను నేను. ఓకే సార్, అయితే మీరు వృత్తిలోనే ఉంటూ చిత్రకళని
స్వీకరించారు, లేకపోతే చిత్రకళనే మెయిన్ వృత్తిగా తీసుకున్నారు? నేను చిత్రకళనే మెయిన్గా దృష్టిలో ఉంచుకుని నేర్చుకున్నాను. మొట్టమొదట మా గురువుగారి దగ్గర శిక్షణ కోసం పెట్టినప్పుడు అక్కడ చాలామంది ఆర్టిస్టులు చేసేవాళ్ళు. చేస్తూ ఉంటే నేను ఇలా చేయగలనా, నాకు వస్తుందా, అన్ని సందేహాలే. వాళ్ళంతా అంత బాగా చేస్తున్నారు, నాకు ఎలా వస్తుంది అనే సందేహాలే ఉండేవి ఎక్కువగాను. అయినా వాళ్ళు చేస్తూ ఉంటే చూసేవాడిని. అలాగా కొన్నాళ్ళు గడిచిన తర్వాత వాళ్ళకి అక్కడ పెద్ద పెద్ద ప్యాలెట్లు ఉండేవి, బ్రష్లు ఉండేవి. వాళ్ళకి సర్వీస్ చేయడానికి వేరే కుర్రాళ్ళు ఉండేవాళ్ళు, చేస్తూ ఉండేవాళ్ళు. వాళ్ళు పెయింటింగ్, వాళ్ళ బ్యానర్ మీద పెయింటింగ్ అవ్వగానే వాళ్ళే అవన్నీ ప్యాలెట్ అవన్నీ క్లీన్ చేసేవాళ్ళు, బ్రష్లు కడిగేవాళ్ళు, అంతా చేసేవాళ్ళు సర్వీస్. నాకు అనిపించేది నేను నేర్చుకోవడానికి వచ్చాను కనుక నేను ఇవన్నీ చేయాలి, చేస్తేనే ఇవన్నీ వస్తాయి అనేసి నేను కూడా చేసేవాడిని. వాళ్ళు వద్దని అనేవాళ్ళు కానీ నేను చేసేవాడిని శుభ్రంగా అవన్నీ కూడాను. చాలా కష్టపడ్డాను, రాత్రి పగళ్ళు కష్టపడ్డాను. అయినా కూడా ఒక్కోసారి మధ్యలో ఇది నాకు అనుమానం వచ్చేది, నాకు ఎంత కష్టపడుతున్నానో నాకు వస్తుందా, చిత్రకళ ఇవన్నీ చేయడం నాకు వస్తుందా అని అనిపించేది నాకు. మా గురువుగారు ఏమో ధైర్యం చెప్పేవాడు, ఏం పర్వాలేదు సత్యనారాయణ, నీకు వస్తుంది, చెయ్యి అనేసి చాలా ప్రోత్సహించేవాళ్ళు. ఆయన పోర్ట్రేట్ పెయింటింగ్స్ చాలా బ్రహ్మాండంగా చేసేవాళ్ళు. ఆయన షోలాపూర్ నుంచి వచ్చారు, ఆయన ఆర్టిస్ట్. చాలా చాలా బాగా చేసేవాళ్ళు. ఆయన పోర్ట్రేట్ కానీ పెయింటింగ్ కానీ చూస్తే అది మ్యూజియంలో ఉండాలా ఇది అని అనిపించేది, అంత బాగుండేది. ఆయన పెయింటింగ్ చూస్తే అది ఒక ఓల్డ్ మ్యాన్ ఇది చేశారు. అన్ని ఫోల్డింగ్స్, తర్వాత జుట్టు, ప్రతి వెంట్రుక, ప్రతి ఫోల్డింగ్, లైట్ అండ్ షేడ్స్ ఇవన్నీ చేశారు. చాలా చాలా గొప్పగా ఉంది. అది చూసి నేను చాలా ఇన్స్పైర్ అయ్యాను. అదే కాకుండా తామర ఆకు మీద 2 నీటి బొట్లు చేశారు ఆయన. ఒకరోజు నేను చూడటానికి పెడితే ఎదురుకుండా అక్కడ ఉంది, ఏంటి నీటి బొట్లు ఉన్నాయంటే ఆకు మీద అనేసి నేను తుడిచాను. నేను అంత బాగా చేశారు ఆయన. ఎవరు చేస్తారు ఏంటని అడిగితే తర్వాత చెప్పారు, మీ గురువుగారు ఏం చేస్తారని చెప్పారు అనమాట. సరే నేను అంత బాగా నేను చేయగలుగుతానా అలాగా అని నాకు అనిపించింది. ఇవే ఆలోచనలే, పడుకున్నా లేచినా ఏ పని చేసినా ఎప్పుడు నాకు అదే ఆలోచన, నేను నేర్చుకోగలుగుతానా, చేయగలుగుతానా, అది నా పరిస్థితి ఏంటి, నా జీవితం ఎలా ఉంటుంది అని ఇలాగే అనుకునేవాడిని. ఆ రకంగా ఇది ఎంతో మా గురువుగారు ఎంతో శ్రమించి నాకు నేర్పించారు చక్కగా. మీ గురువుగారి గురించి చెప్పారు కదా సార్, అట్లా గురువుగా భావించిన వారు ఇంకెవరైనా ఉన్నారా? అంటే ఏ విధంగా మిమ్మల్ని ఈ కెరీర్లో ముందుకు ప్రోత్సహించిన వాళ్ళు ఎవరు? ఈ కెరియర్లో బాగా ప్రోత్సహించింది మా గురువుగారు మహమ్మద్ ఖాజానే. ఇన్స్పైర్ అయిన వాళ్ళలో కొప్పాడ వేణుగోపాలరావు గారని ఒక మహా గొప్ప చిత్రకారులు ఒక ఆయన ఉండేవాళ్ళు. ఆయన దగ్గర నేను చాలా నేర్చుకున్నాను. ఆయన దగ్గర నేను శిక్షణ పొందాను. ఆయన దగ్గరికి వెళ్తే రోజు మోడల్ పెయింటింగ్, మోడల్ డ్రాయింగ్స్ అవన్నీ చేయించేవాళ్ళు. ఎవరైనా మోడల్ నిలబెట్టి స్కెచ్లు చేయటం, ఎవరైనా కూర్చోపెట్టి పెయింటింగ్ చేయటం, ఇవన్నీ చేయించేవాళ్ళు. అలాగా ఈ రోజు ఉండేది. ఆయన కూడా చాలా ఆయన దగ్గర
నేర్చుకున్న వాళ్ళలో ఒక మా గొప్ప ఆర్టిస్ట్ ఎస్వి రామారావు గారు. ఇది ఆయన వరల్డ్ ఫేమస్ ఆర్టిస్ట్ ఎస్వి రామారావు గారు. ఆయన దగ్గరే నేర్చుకున్నారు. నాకు ఆయన కొప్పవాడ వేణుగోపాలరావు గారు దొరకడం అనేది నాకు చాలా మహా అదృష్టంగా ఫీల్ అయ్యాను నేను. ఇప్పటికీ ఎస్వి రామారావు గారు ఇలాగ అప్పుడప్పుడు ఫోన్ చేసి పలకరిస్తూ ఉంటారు, అప్పుడు మాట్లాడుతూ ఉంటారు అన్నమాట. ఆ విధంగా ఆయన దగ్గర ఆయన శిక్షణా కాలంలో మోడల్ పెయింటింగ్స్ మీద బాగా నేను కూడా రీసెర్చ్ చేశాను బాగా. వాళ్ళు అలా కూర్చున్నప్పుడు పెయింటింగ్ ఎలాగంటే కలర్ ఎక్కువ తీసుకుని అలా కలర్ ఎక్కువ తీసుకుని చేసేవాడిని. ఆ కలర్ పక్కన కలరే ఎక్కువ కలర్ మామూలు చిన్నదిగా కాదు, అలా కలర్ పక్కన కలర్ తీసుకుని అలా మిక్సింగ్ చేసుకుంటూ అలా చేసేవాడిని. ఏదో కొద్ది రంగుతో చేయటం కాదు. అది ఆ శిక్షణ ఆయన దగ్గరే నేర్చుకున్నాను. ఆయన అంత బాగా నేర్పించారు. దానివల్ల అలా శిక్షణ చేయడం వలన నాకు మంచి పేరు వచ్చింది. ఆ శిక్షణా కాలం ముగిసేసరికి ఆ ఎగ్జామినేషన్లో ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యాను నేను. దానివల్ల నేను మోడల్ పెయింటింగ్గా ఒక సాధు పెయింటింగ్ చేశానండి. మోడల్లో కూర్చోబెట్టి ఒక 3 అవర్స్లో మోడల్ సాధు పెయింటింగ్ చేశాను. అది నాకు మంచి పేరు తీసుకొచ్చింది. అది తీసుకొస్తే దానికి అది మా పెద్ద బహుమతి వచ్చింది. అప్పుడు ఒక మినిస్టర్ గారు వచ్చి నాకు దానికి బహుమతి ఇచ్చారు. అది అప్పుడు ఢిల్లీ నుంచి కూడా వచ్చారు చూడటానికి, ఆ పెయింటింగ్ చూడటానికి. వచ్చి ఆ పెయింటింగ్ ఫోటో తీసుకుని వాళ్ళు పోస్టర్స్ కూడా ప్రింటింగ్ చేసుకున్నారు అన్నమాట. అది అప్పుడు ఆ శిక్షణా కాలం నాకు చాలా గొప్పగా ఇన్స్పిరేషన్ అయిందనమాట. అది ఒకసారి నేను రాలేకపోతే మా గురువు గారే గొడుగేసుకుని వచ్చేసేవాడు. కొప్పవాడ వేణుగోపాలరావు గారు అంత గొప్ప చిత్రకారులు ఆయన. వచ్చేసేవాడు, సత్యనారాయణ నువ్వు రాకపోతే నాకు ఏటోగా ఉండేది అనేసి. దీనివల్ల ఆయన దగ్గర నేను ఎంతో నేర్చుకున్నాను. దానివల్ల ఇప్పటికీ అది నాకు ఎంతో సహకరిస్తూ ఉంటుంది. ఎప్పుడైనా ఎక్కడికైనా నాకు ఇది వర్క్షాప్స్ జరిగితే ఆ స్టైల్లోనే చేస్తూ ఉంటాను. దానివల్ల మంచి పేరు వస్తూ ఉంటుంది. ఓకే. నేను మా గురువు గారి దగ్గర పనిచేస్తూనే రాత్రిపూట స్టిల్ లైఫ్కి చేయడానికని అన్నీ కూడా ఫ్రూట్స్ అన్నీ సమకూర్చుని అది రాత్రి అందరూ పడుకున్న తర్వాత చేసేవాడిని వాటర్ కలర్లో. తెల్లవారేసరికి అయిపోయేది వాటర్ కలర్ పెయింటింగ్. ఆ రకంగా వాటర్ కలర్ పెయింటింగ్స్ నేను చేసేవాడిని. వాటి వల్ల నాకు మంచి పేరు వచ్చింది. వాటి మీద నాకు మంచి బహుమతులు కూడా వచ్చాయి. ఆ రకంగా ఎన్నో పెయింటింగ్స్ నేను చేశాను శ్రమపడి. అలాగా అప్పుడప్పుడు మా ఇంటికి ఎవరైనా వస్తే నేను పూర్తిగా నేర్చుకోకపోయినా కూడా వాడని కూర్చోబెట్టి పెయింటింగ్ చేసేవాడిని. పోర్ట్రేట్ పెయింటింగ్ చేసేవాడిని కూర్చోబెట్టి. అది దానివల్ల నాకు మంచి అనుభవం కలిగింది. తర్వాత ఎంతమంది వచ్చి ప్రశంసించేవాళ్ళు అన్నమాట. అదేంటి ఆ రకంగా జరిగింది. అలాగే వాటర్ కలర్ పెయింటింగ్స్లో కూడాను అది ఇప్పుడు మీకు చెప్పానే ఆయిల్ పెయింటింగ్ అనమాట. మోడల్ పెయింటింగ్స్ అంటే అది ఒక టైం పెట్టుకునేవాడిని. ఒక టైం అంటే అరగంటలో కూడా చేసేసేవాడిని మోడల్ పెయింటింగ్. ఫాస్ట్గాను ప్యాచ్ స్టైల్లో చేసేసేవాడిని. అలాగే వాటర్ కలర్ పెయింటింగ్ ఒక టైం పెట్టుకుని ఈ టైంలో అయిపోవాలి అనుకుని ఆ టైంలో చేసేసేవాడిని అంతే. ఆ రకంగాను నా ఇంటి దగ్గర ఆ శిక్షణా కాలాన్ని నాకు నేనుగా మరల్చుకొని చేసుకుని కొద్దిగా అభివృద్ధి చేసుకోవాలని అలాగా చేసుకునేవాడిని. మరి ఎంతవరకు అభివృద్ధి చేసుకోవాలో నాకు అప్పటి వరకు ఏం తెలియలేదు. మా గురువు గారి దగ్గర శిక్షణా కాలమే నాకు ఎక్కువ ఇంపార్టెంట్ అనిపించింది అనమాట. అది
చలన చిత్రాలకు సంబంధించి కటౌట్లు, బ్యానర్లు చిత్రించిన అనుభవం మీకు ఎంత కాలంగా ఉంది? అలాగే ఆ అనుభవం నుండి మీరు ఎటువంటి పాఠాలను నేర్చుకున్నారు? అప్పుడు ఆ రోజుల్లో నాకు మా గురువుగారి దగ్గర చేస్తున్నప్పుడు ఆయన దగ్గర నేర్చుకున్న తర్వాత ఆయన మొత్తం వర్క్ అంతా నాకే అప్పచెప్పేసి నన్నే చేసుకోమనేవాళ్ళు. నాకు భయం వేసింది, ఇవన్నీ నేను ఎలా చేస్తానో, ఎలా చేయించుకోగలుగుతానో అని భయం వేసింది. అలా కొన్నాళ్ళకి ఆయన మొత్తం నాకే వదిలేసేసి ఆయన హైదరాబాద్ వెళ్ళిపోయారు. ఏంటి ఇంత పెద్ద బాధ్యత నా మీద పెట్టేశారు ఏంటి అనేసి, అది అప్పుడు ఏం చేశానంటే ఆ కంపెనీని నెమ్మదిగా నా పేరు మీద మార్చేసుకుని ఎస్ఎస్ పబ్లిసిటీస్ అని మార్చేసుకుని అది చేయటం మొదలుపెట్టాను. అప్పుడు సినిమా డిస్ట్రిబ్యూటర్స్ అంతా కూడాను, సినిమా వర్క్ అంతా కూడా వాళ్ళు ఇది నా వర్క్ నచ్చి ఎంతో పని ఇవ్వటం మొదలుపెట్టారు. ఎంతో అలాగా చేస్తూ ఉండేవాడిని. కటౌట్స్ పెద్ద పెద్ద కటౌట్స్, బ్యానర్స్, పెద్ద పెద్ద బ్యానర్స్ అవి చేస్తూ ఉండేవాడిని. అక్కడ నాకు ఇది మంచి అనుభవం కలిగింది. అవి చేస్తూ ఉండగా లక్ష్మీమిత్ర ఫిలిం కంపెనీ నుంచి మేనేజ్మెంట్ వచ్చి నన్ను అడిగారు, ఏమండి మా దగ్గర చేసి పెట్టండి, ఆయన ప్రొడ్యూసర్ అనమాట, చేసి పెట్టండి, మిమ్మల్ని బాగా చూసుకుంటాము అనేసి అంటే వాడి దగ్గరికి వెళ్ళాను. వెళ్ళి వాడు ఇచ్చిన పని సరే చేస్తానని చెప్పి జాయిన్ అయ్యాను. అయితే అక్కడ ఏంటంటే ఇంత కష్టమైన పని ఏంటంటే ఒక వారం రోజుల్లో సినిమా రిలీజ్ అవుతుంది అనగా ఫోటోలు వచ్చాయి. ఆ వారంలోనే మొత్తం పని అంతా పూర్తి చేసేయాలి. నేను మెయిన్ ఆర్టిస్ట్గా ఉన్నప్పుడు మీరు ఏం చేయగలరో, ఇలా ఏ సైట్స్లో బ్యానర్స్ చేయగలరో, థియేటర్ వర్క్ ఎంతవరకు మీరు టేకప్ చేస్తారు అనేసి ఫస్ట్ నన్నే అడిగేవాళ్ళు. అది ఆ వర్క్ అంతా ముందు సేకరించుకుని ఏమంటే నాకు ఇంతవరకు చాలు ఇది చేస్తానని చెప్పి తీసుకుంటే మిగిలిన ఆర్టిస్టులకి ఇచ్చేవాళ్ళు అనమాట. అలాగా ఇక్కడే కాకుండాను వేరే కంపెనీలో కూడా చేసేవాడిని. రాత్రి బావుళ్ళు అటు ఇటు తిరుగుతాను. అసలు నిద్ర అనేదే నాకు తక్కువ. అప్పుడు మాది కారణం ఏంటంటే మాది చాలా చాలా పెద్ద ఫ్యామిలీ, 9 మంది మెంబర్స్, మా అన్నదమ్ములు కానీ సిస్టర్స్ కానీ 9 మంది, పెద్ద కుటుంబం. నేనేమో పెద్దవాడిని అయినాను. అందుకని వాళ్ళ కోసం నేను చాలా శ్రమించేవాడిని. అది అప్పుడు ఈ పెద్ద పెద్ద కటౌట్స్ ఇవన్నీ ఉండేవి. తర్వాత బాపు గారే స్వయంగా వచ్చి మా గురువు గారితో పోస్టర్ డిజైన్ చేయించుకునేవాళ్ళు. సాక్షి దగ్గర నుంచి, అందాల రాముడు, సాక్షి దగ్గర నుంచి కొన్ని పోస్టర్ డిజైన్స్ మా గురువు గారు అంత బాగా చేసేవాళ్ళు అనమాట. అప్పుడు నేను నేర్చుకునే టైంలో ఉన్నమాట కనుక చూసి ఆనందించేవాడిని. ఆ రకంగా ఇప్పుడు ఈ బ్యానర్ కంపెనీలో మంచి పేరు సంపాదించుకుని ఎంతో బాగా చెయ్యాలి పోటీతత్వం. ఈ బ్యానర్ కంపెనీలోనే 2-3 ఆ చిత్రకారులు ఉండేవాళ్ళు, చాలా బాగా చేసేవాళ్ళు. మా గురువు గారు కాకుండా 2-3 ఆర్టిస్టులు ఉండేవారు. జోసఫ్ గారని, రామకృష్ణ గారని, మా గురువు గారు, 7-3 పేర్లే వినిపించాయి. వాటితో పాటుగా నేను కూడా ఎంత బాగా చేయగలుగుతానో అని పట్టుదలతో చేయటం మొదలుపెట్టాను. ఆ రకంగానే నాకు కూడాను మంచి పేరు వచ్చింది. ఈ ఫీల్డ్లో బ్యానర్ కంపెనీలో మంచి పేరు వచ్చింది. చాలా ఉన్నత స్థాయిలో ఉన్నాను. కొన్నాళ్ళకి ఈ బ్యానర్ వర్క్ మొత్తం అంతాను పోయింది, క్షీణించిపోయింది, తీసేస్తారు. తర్వాత వినయన్ బ్యానర్స్ వచ్చేసినాయి. అప్పటి వరకు చేశాను, ఆ పేరు సంపాదించేసుకున్నా, వచ్చేసాను. ఇక అప్పుడు నేనేం చేయాలి? అయితే నాకు నా అనుభవం మీద, నా అనుభవ కాలంలో ఇంటి దగ్గర పోర్ట్రేట్ పెయింటింగ్స్, తర్వాత ఏమో ఇది స్టూడెంట్స్కి, పెద్దవాళ్ళకి అందరికీ టీచింగ్ ఇవ్వడం, నేర్పించడం ఇది చేసేవాడిని. అప్పుడు చాలామంది వచ్చేవాళ్ళు. నాకు అంతమంది వస్తారని నేను అనుకునేవాడినే కాను, అంతమంది వచ్చారు. అలాగే రోజుకి ఈ స్టూడెంట్స్ పెరిగిపోయారు బాగా. అలాగే చాలా కాలం చెప్తే దానివల్ల నాకు మంచి పేరు వచ్చింది. అలా 10 సంవత్సరాలు నేర్పించానండి. అలాగా దానికి
కృష్ణ కన్నడ ఎంతోమంది నేర్చుకున్నారు, ఎంతోమంది శిష్యులు నా దగ్గర తయారయ్యారు. నేను ఉత్సాహంగా చేయడమే కాకుండా ప్రోత్సాహకులు అంటే నన్ను ప్రోత్సహించిన వాళ్ళంతా కూడాను ఎంతో బాగా నేర్పించారు. అంతేకాకుండాను ది సినిమా బ్యానర్ ఆర్ట్ అసోసియేషన్ వాళ్ళు సంవత్సరానికి ఒకసారి కాంపిటీషన్ పెట్టేవాళ్ళు, పెయింటింగ్ కాంపిటీషన్. ఆ కాంపిటీషన్కి పెయింటింగ్స్ అందరూ చేసేవాళ్ళం. నేను ఎంత పేరు సంపాదించుకున్నాను, నాకు ప్రైజ్ కొట్టగలుగుతానా లేదా అనుకునేవాడిని. అలాగే చాలా శ్రమించి పెయింటింగ్ చేసేవాడిని. అదే మాదిరిగా 3 సంవత్సరాల్లో నాకే ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. ఆ రకంగానే. వెరీ నైస్ సార్, చాలా చక్కగా వివరించారు. అలాగే సార్, ఈ చిత్రకళకు సంబంధించి ఇతర ప్రక్రియలు ఏమైనా నేర్చుకునే ప్రయత్నం చేశారా? ఈ చిత్రకళలో ఇతర ప్రక్రియలు అన్నారు. ఆబ్స్ట్రాక్ట్ పెయింటింగ్. ఎందుకనంటే సామాన్యంగా ఇప్పుడు ప్రస్తుత కాలంలో ఆబ్స్ట్రాక్ట్ మోడర్న్ పెయింటింగ్స్లో బయటికి వెళితే ఎక్కడైనా మ్యూజియంస్ కానీ ఎక్కడ వెళితే ఎక్కువగా ఆబ్స్ట్రాక్ట్ పెయింటింగ్స్ ఎక్కువగా చేస్తూ ఉన్నారు స్టూడెంట్స్ కానీ. అలాగే ఫైన్ ఆర్ట్స్ కాలేజీలో కూడా ఆబ్స్ట్రాక్ట్ ఎక్కువగా జరుగుతూ ఉంది. దానికి నాకు బాగా సహకరించిన వాళ్ళలో ఎస్కే రాజువేల్ అని, ఆయన వివర్ సర్వీస్ సెంటర్లో డిప్యూటీ డైరెక్టరు, మంచి ఆర్టిస్టు. ఆయన ఎంఎఫ్ హుస్సేన్ దగ్గర నుంచి ప్రైజ్ తీసుకున్నారు, నేషనల్ అవార్డు తీసుకున్నారు. ఆయన ప్రతిసారి మా ఇంటికి వచ్చి ఇలా చేస్తే బాగుంటుంది, ఇలా ఉంటే బాగుంటుంది. ఆ పోర్ట్రేట్ చేసేటప్పుడు కూడా ఎంతో సూచనలు ఇచ్చేవాళ్ళు. ఆబ్స్ట్రాక్ట్ పెయింటింగ్ చేసేటప్పుడు కూడా ఎన్నో సూచనలు ఇచ్చేవాళ్ళు. అలాగా పెయింటింగ్ చేసిన తర్వాత ఇది ఇక్కడ ఇలా ఉండాలి, అలా ఉండాలి, ఇలా చెయ్యాలి అని చెప్పేవాళ్ళు. ఏదైనా ఆబ్స్ట్రాక్ట్ పెయింటింగ్ చేస్తే బాగా మెచ్చుకునేవాళ్ళు. ఆయన పేరు చెప్పుకుని ఎంతోమంది ఈరోజుకి తలుచుకుంటున్నాం మేము. ఎస్కే రాజువేల్ అన్న ఆయన అంతగా ఆయన ఎవరి సర్వీసెస్లో ఉన్నప్పుడు నేను రోజు అప్పుడప్పుడు వెళ్ళి నేను కూడా వాడితో పాటు ఇది డిజైన్స్ గీసేవాడిని. ఇది బెడ్షీట్ డిజైన్స్, షర్ట్ డిజైన్స్, డోర్ కర్టెన్స్ అని ఇవన్నీ అనేక రకాల డిజైన్స్ వాళ్ళు వేస్తూ ఉంటే నేను ఎందుకు వేయకూడదని వేసేవాడిని. అవి చూసి అది మద్రాసు నుంచి డైరెక్టర్ గారు వచ్చి, నువ్వు ఇంత బాగా ఇస్తున్నావు కదా, నీకు ఉద్యోగం ఇస్తాము, చెయ్యండి అన్నారు. వద్దు సార్, నేను నా స్వయం శక్తితోనే నేను పైకి రావాలని అనుకుంటున్నాను, అది నా పోర్ట్రేట్స్ పెయింటింగ్స్ మీదే రావాలనుకుంటున్నాను, మన్నించండి, నేను చేయలేను అన్నాను. అంటే ఆయన సంతోషించారు. ఇది అయితే అప్పుడప్పుడు వెళ్ళేవాడిని, కానీ ఎక్కువగా నా పని మీదే దృష్టి సేకరించేవాడిని. అప్పటి నుంచి బ్యానర్ వర్క్ దిగించి చేస్తూనే ఈ పోర్ట్రేట్ పెయింటింగ్స్ చేసేవాడిని. బ్యానర్ వర్క్లో ఎంత పేరైతే సంపాదించుకున్నానో ఈ పోర్ట్రేట్ పెయింటింగ్లో కూడా అంత మంచి పేరు సంపాదించుకున్నాను. ఎవరెవరు ఎంతోమంది వాళ్ళ ద్వారా తెలుసుకుని నా దగ్గరికి వచ్చి చేయించుకోవడానికి ప్రయత్నం చేసి చేయించుకున్నారు. ఇలాగా కొన్ని వేల మందికి నేను పోర్ట్రేట్ పెయింటింగ్స్ చేసి ఇచ్చానండి.
మీరు చెప్పిన విధంగా మీకు పేరు ప్రఖ్యాతలు తెచ్చిపెట్టిన ప్రక్రియ ఏది సార్ ఇంతకీ? పెయింటింగ్ కాంపిటీషన్స్కి ఉత్సాహంగా పాల్గొనేవాడిని. పెయింటింగ్ పోటీలకి వెళ్ళాలి అని మా నాన్నగారు, మా గురువు గారు వాళ్ళు ప్రోత్సహించేవాళ్ళు. చేసి వచ్చినారన్న బాగా చేస్తావు కదా అని అంటే చేశాను నేను. ఇందాక మీకు చెప్పానే ఒక సాధు పెయింటింగ్ చేశానని, దానికి మంచి బెస్ట్ అవార్డు వచ్చింది. ఎప్పుడైతే వచ్చిందో దానికి నాకు ఎంకరేజింగ్, నా మనసే చెప్పింది చెయ్యి అని. అప్పటి నుంచి నా బ్యాన్ వర్క్ చేస్తూనే చేసేవాడిని. అదే కాకుండా మోడల్ పెయింటింగ్స్, ఎవరైనా కూర్చోబెట్టి మోడల్ పెయింటింగ్ చేసేవాడిని. ఆ మోడల్ పెయింటింగ్ చేసిన వాటికి కూడా మంచి బహుమతులు వచ్చాయండి చాలాను. ఆ రకంగా కొన్ని పెయింటింగ్స్ చాలా పెయింటింగ్స్ చేశాను. ఆ రకంగాను ఇలాగే బుడబుక్కలు వాడని, తర్వాత ఈ వేరే ఇలాంటి వాళ్ళు స్లమ్ ఏరియాకి సంబంధించిన వాళ్ళని వాళ్ళే పెయింటింగ్స్ బాగుంటారనమాట. లంబాడిస్ని వాళ్ళని చేశాను. ఎన్నో బహుమతులు గెలుచుకున్నాను నేను. ఈ రకంగా నాకు చాలా 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 మంచి పేరు వచ్చింది. ఎన్నో ఉత్తమ బహుమతులు వచ్చాయండి నాకు. ఈ రకంగా అదే నాకు తృప్తి. ఈ రకంగా చేయడం అదే తృప్తి అనమాట. ఈ బ్యాండ్ వర్క్ అనేది జీవనోపాధిగా ఉండేది. ఈ కాంపిటీషన్స్లో వచ్చిన ప్రైజులు, ఈ మంచి పేరు వల్ల నాకు మానసికంగా ఎంతో సంతోషంగా ఉండేదండి. అలాగే చిత్రకళలో గ్రూప్ వర్క్స్ అనేవి ఎలా ఉంటాయి? అందులో మీరు పాల్గొనేవారా? గ్రూప్ షోస్ చాలా అనేకం జరిగాయండి. ఈ గ్రూప్ షోలు మాకు ఢిల్లీలో ఒక 3 సార్లు జరిగిందండి. మా ఆర్టిస్టులు అందరం కలిసి వెళ్ళి లలిత కళా అకాడమీ వాళ్ళు ఇన్వైట్ చేస్తే అక్కడ మాకు స్టాల్ ఇచ్చారు పెట్టుకోవడానికి. అలాగే ఇండియా నుంచి అన్ని ప్రదేశాల నుంచి వచ్చేవాళ్ళు, అనేక రకాల చిత్రకారులు వచ్చేవాళ్ళు. ఆ స్టాల్ ఇచ్చేవాళ్ళు. స్టాల్లో పెయింటింగ్స్ అన్నీ అమర్చుకుని షో చేసేవాళ్ళం. ఆ షోతో పాటు అక్కడ ఎవరైనా కూర్చోబెట్టి ఇది స్కెచ్లు గీసుకుంటా కూర్చునేవాళ్ళం. ఎవరైనా వస్తే అడిగితే సమాధానం చెప్తూ ఉండేవాడిని. అన్నిటికంటే అదృష్టం ఏంటంటే అది ఆ చిత్రకళ రంగం, ఆ విశాలమైనటువంటి ఆ చిత్రకళలో ప్రదర్శకులు వచ్చిన ఆర్టిస్టులు అందరూ కూడా రకరకాల చిత్రకారులు, అలాగే ఎన్నో అన్నమాట, 100 స్టాల్స్ ఉండేవి. అవన్నీ కూడా ఎంత కళాత్మకంగా ఉండేవి, చూడటానికి ఎంతో బాగుండేది. అలాగే ఖాళీ దొరికినప్పుడల్లా అన్నీ చూసుకుంటూ వచ్చేవాడిని నేను. ఆ రకంగాను అది నాకెంతో ఉత్సాహం కలిగించాయి. ఆ రకంగా ఎక్కడ కాంపిటీషన్ జరిగితే అక్కడికి నేను పంపించేవాడిని, పెయింటింగ్స్ వదిలిపెట్టేవాడిని కాదు. దానివల్ల నాకు మంచి ప్రోత్సాహం లభించిందండి. వాళ్ళు ఏవో సన్మానం చేసేవాళ్ళు, బహుమతులు ఇచ్చేవాళ్ళు. అవన్నీ మా ఇంటి నిండా ఉన్నాయి. అవన్నీ పెట్టుకోవడానికి చోటు కూడా లేదు. ఓకే సార్,
అలాగే మనం చూసుకున్నట్లయితే ప్రతి మనిషి జీవితంలో ఒక తీపి జ్ఞాపకం ఉంటుంది, ఒక చేదు జ్ఞాపకం ఉంటుంది. అలా చూసుకున్నట్లయితే కనుక చిత్రకళకు సంబంధించి మీకున్న మెమరీస్ మాతో షేర్ చేయండి. ఈ ఈ దీంట్లో ఇది నాకేంటంటే తృప్తిని కలిగించేది ఏంటంటే, ఏదైనా పెయింటింగ్ ఎదురుగా పెట్టుకుంటే మోడల్ పెయింటింగ్ కానీ ఇంకేదైనా పెయింటింగ్ కానీ మా స్టూడెంట్స్ అందరూ అక్కడ కూర్చునేవాళ్ళు, నా దగ్గర పనిచేసేవాళ్ళు అంతా వచ్చి కూర్చునేవాళ్ళు. వాటితో నేను చెప్పేవాడిని, నేను ఇంత టైంలో పెయింటింగ్ పూర్తి చేస్తాను అని పోటీగా చేసి వాళ్ళకి చూపించేవాడిని అనమాట. ఒక పెయింటింగ్ అది సరైన సమయంలో వాళ్ళకి చెప్పిన టైంలో చేసి అందించడం అనేది ఎంతో గట్టి కృషి చేస్తే కానీ అవ్వదు. అలాగా నేను చేసి చూపించి నేను ఎంతో ఎంతో ఆనందం పొందాను. ప్రతిసారి కూడా అలా పెయింటింగ్ చేస్తున్నప్పుడల్లాను అందరూ వచ్చి కూర్చొని చూసేవాళ్ళు. అదే నాకు తృప్తినిచ్చేదనమాట. మీరు చేదు అనుభవం అన్నారు, అయితే నాకు చేదు అనుభవాలు అనేవి ఎప్పుడు లేవండి. ఎప్పుడు కూడా నాకు సంతోషాన్ని కలిగించేవి ఉన్నాయి. అందుకే నేను ఎప్పుడు సంతోషంగానే ఉన్నాను. చేదు అనుభవాలంటే చేదుగా మాట్లాడేవాళ్ళు కానీ విముఖత చూపించే వాళ్ళ దగ్గర కానీ ఎక్కువగా నేను ఉండేవాడినే కాను. ఇది నాకు ఎంతో అనుభవాన్ని ఇచ్చే వాళ్ళ దగ్గరే ఎక్కువగా ఉండేవాడిని. ఎవరి దగ్గర నుంచి అయినా ఎక్కువగా నేర్చుకోవాలి, వాళ్ళ దగ్గర ఎంతో నేర్చుకోవాలి అనుకున్నప్పుడే వాడితోనే ఎక్కువగా మాట్లాడుతూ ఉండేవాడిని. ఎక్కడైనా గొప్ప గొప్ప చిత్రకారులు ఉన్నారు ఇండియాలో అంటే వాడి దగ్గరికి వెళ్ళి చూసేవాడిని. ఇంకా నేర్చుకోవాలి, తెలుసుకోవాలి అనే ఉద్దేశం ఉండేది నాకు. అందుకనే నేను చెప్తూ ఉంటాను, ప్రతి స్టూడెంట్ కూడా ఇలాగే ఉండాలి అనుకుంటూ ఉంటాను నేను. ఎన్నో కళా సంస్థలు ఉన్నాయి సార్ మనకి. అటువంటి కళా సంస్థలతో కలిసి మీరు చిత్రకళా రంగానికి సంబంధించి అభివృద్ధి జరపడానికి ఏ విధంగా కృషి చేశారు? మాకు ఇది విజయవాడ ఆంధ్ర అకాడమీ ఆఫ్ ఆర్ట్స్ అని దగ్గరగా ఒక 40 సంవత్సరాల నుంచి 45 సంవత్సరాల నుంచి నడుస్తుంది. అప్పటి నుంచే నేను ఆంధ్రలో మాకు కొప్పాడ వేణుగోపాలరావు గారు అని మా గురువు గారు అందులో ట్రెజరర్గా ఉండేవాళ్ళు. తర్వాత నార్ల వెంకటేశ్వరరావు గారు ఉండేవాళ్ళు, సంజీవ్ దేవి గారు ఉండేవాళ్ళు. అంతా గొప్ప గొప్ప మహానుభావులు అంతా ఉండేవాళ్ళు అక్కడ. అందులో అది వాళ్ళు చేసిన పెయింటింగ్స్ వాళ్ళు చూసి ఇన్స్పైర్ అయ్యేవాడిని. అయితే ఆ సంస్థ అభివృద్ధి చెందడానికి ఎంతో కృషి చేసేవాళ్ళం. అది ఆంధ్ర అకాడమీ ఆఫ్ ఆర్ట్స్ స్థాపించడానికి ముఖ్య కారకులు ఎంఎస్ మూర్తి గారు. ఆ ఎంఎస్ మూర్తి గారు ఎంతో శ్రమపడ్డారు. ఆయనకి తోడుగా ఉండి ఆయన ఉన్ననాళ్ళు ఎంతో నేను కార్యదర్శిగా పనిచేస్తూ ఉండేవాడిని. ఆ రకంగా ఆయన ప్రతి సంవత్సరం కూడా ఆర్ట్ ఎగ్జిబిషన్స్, ఆర్ట్ కాంపిటీషన్స్ జరిపించేవాళ్ళు. అలా అక్కడ నేను ఇది వైస్ ప్రెసిడెంట్గా ఉన్నప్పటికీ కూడాను నేను కూడా పోటీల్లో పాల్గొనేవాడిని. ఆ పోటీల్లో ఆ రోజుల్లో హైదరాబాద్ నుంచి, ఢిల్లీ నుంచి పెద్ద పెద్ద ఆర్టిస్టులు కూడాను పోటీల్లో పాల్గొనేవాళ్ళు. అటువంటి పోటీల్లో కూడా నేను కొన్ని బహుమతులు గెలుచుకునేవాడిని. ఆ రకంగా జరిగింది. అలాగే వరల్డ్ తెలుగు ఆర్ట్ సొసైటీ కూడాను చాలా ముందుకు పెడుతుంది. వాళ్ళు కూడా ఎంతో కృషి చేస్తున్నారు. ఎన్నో వర్క్షాపులు పెట్టారు. ప్రతి వర్క్షాప్లో నేను పాల్గొనేవాడిని. తర్వాత ఎన్నో ఆర్ట్ ఎగ్జిబిషన్స్, గ్రూప్ షోస్ నిర్వహించారు. ప్రతి గ్రూప్ షోలో కూడా నేను ఉండేవాడిని. ఇలా జరిగేది. హైదరాబాద్లోనూ చేసాము కళామేళ.
మద్రాసులో చేసాము, బెంగళూరులో చేసాము. ఈ బెంగళూరులో షో చేసిన, హైదరాబాద్లో షో చేసిన ఊరికనే కూర్చునే వాళ్ళమే కాము. ఆ స్టాల్లో కూర్చొని పెయింటింగ్ చేసుకునే వాళ్ళం. మేము పెయింటింగ్ చేస్తూ ఉంటే ఎంతోమంది వచ్చి చూసుకుని ఆ పెయింటింగ్ పూర్తి అయ్యేంతవరకు ఉండి ఆ పెయింటింగ్ కొనుక్కొని తీసుకుని వెళ్ళిపోయేవాళ్ళు. ఆ రకంగా ఎంతో ఎంజాయ్ చేసేవాళ్ళు. ఇదే కాకుండా అనేక స్థలాలకు వెళ్ళి పెయింటింగ్ చేసేవాళ్ళం. ఈ రకంగా నా 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 కెరీర్ ఈ రకంగా జరిగేదండి. అలాగే ఒక్కొక్కరికి ఒక్కొక్క శైలి ఉంటుంది. చిత్రలేఖనంలో మీ శైలి ఏ విధంగా ఉంటుందో తెలుసుకోవచ్చా? నా శైలిని అనేసి అడిగారు, చాలా సంతోషం. ఓకే. అలాగే ఆబ్స్ట్రాక్ట్లో ఒక శైలి ఉంది నాకు పెయింటింగ్స్లో. అలాగే పోర్ట్రేట్ పెయింటింగ్స్. ఈ పోర్ట్రేట్ పెయింటింగ్స్ నేను ఎంతగా శ్రమపడ్డానో, ఎంత గట్టిగా కృషి చేశానో, అయినా కూడా ఇంకా నేర్చుకోవాలనే పట్టుదల నాకు ఉంది, ఇంకా తెలుసుకోవాలి అని ఉంది. అయితే నాకు ఈ వయసు సరిపోతుందా, నేను ఇంకా నేర్చుకోగలుగుతానా, ఏంటి నా పరిస్థితి అనిపిస్తూ ఉంటుంది. ఇదే సమస్య ప్రతి చిత్రకారుడికి, అనుభవం చిత్రకారుడికి అందరికీ ఉంటుందనే అనుకుంటూ ఉంటాను నేను. అది ఆ రకంగా ఇది ఎన్నో చిత్రాలు అవి ఆ మెడకులు తెలుసుకోవడానికి ఎంతోమంది దగ్గరికి వెళ్ళి వాడి దగ్గర ఇంకా తెలుసుకోవాలి అనే ఉద్దేశంతో పెద్ద వాడి దగ్గరికి వెళ్ళి తెలుసుకోవడానికి ప్రయత్నం చేసేవాడిని. దీన్ని నేర్చుకుందే సరిపోతుంది, నేను నేర్చుకున్నది చాలు, నేనే గొప్పవాడిని అని నేను ఎప్పుడు అనుకునేవాడినే కాను. అలాగా అది అభివృద్ధి చేసుకోవడానికి వీళ్ళందరి యొక్క అభిప్రాయాలు నాకు ఎంతో దోహదం చేశాయని నేను చెప్పగలుగుతున్నానండి. ఓకే సార్, మీరు ఎంత శ్రమించారో అర్థమవుతోంది ఈ కళ కోసం. అలాగే సార్, తర్వాతి తరం వారికి ఈ కళను చేరవేయడంలో మీరు చేపడుతున్న శిక్షణ తరగతులు ఏమిటి? ఏవైనా కార్యక్రమాలు చేపడుతున్నారా? శిక్షణ అంటే అప్పుడప్పుడు డెమాన్స్ట్రేషన్ ఇస్తూ ఉంటామండి. ఆ డెమాన్స్ట్రేషన్లో చూడటానికి వస్తూ ఉంటారు చాలామంది. అది ఎలా చేస్తున్నావో చూస్తారు. చూసి వాళ్ళకు కూడా నాకు కలిగే అభిప్రాయం కూడా వాళ్ళకి కలుగుతూ ఉంటుంది. మనం కూడా ఇలా చేయగలుగుతామా అనిపిస్తూ ఉంటుంది. అంటే నేను ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే, నేను చిన్న ఆర్టిస్టు పెద్ద ఆర్టిస్ట్ అని ఎవరికి ఉండకూడదు. ఆర్టిస్టే. శ్రమ పడితే మంచి ఆర్టిస్ట్ అవుతారు, ఎంతో కృషి చేస్తే గొప్పవాళ్ళు అవుతారు. కనుక ఎప్పుడు ఎవరు ఏ దిగులు పెట్టుకోకూడదు, బాగా శ్రమ పడాలి.
నేను ఎవరికి చెప్పే మాట, అందరికీ చెప్పే మాట ఇదే, ఎంత గట్టిగా కృషి చేస్తే అంత పేరు. నేను ఈరోజు పెయింటింగ్ చేశాను, ఇదే గొప్పనైంది, ఇదే మంచి పేరు వచ్చింది అని అక్కడితో ఆగిపోనే కూడదు. ఇందులో ఇంకా ఏదో ఉంటుంది, ఇంకా ఎంతో చేయాలి, ఎంతో నేర్చుకోవాలి అని ఈ స్థాయికి వచ్చినా కూడా నేను ఇంకా ఆలోచిస్తూనే ఉంటాను, ఇంకా తెలుసుకోవాలని. అది ఇంకా ఆ రకంగా ప్రతి వాళ్ళు కూడాను, ప్రతి స్టూడెంట్ కూడాను ఆ రకంగా ఉండి నేర్చుకోవాలని, అభివృద్ధి చేసుకోవాలని, పైకి రావాలని కోరుకుంటున్నాను నేను. ఓకే సార్. అలాగే చిత్రకళ రంగానికి సంబంధించి మంచి పేరు ప్రఖ్యాతులు సాధించిన మీరు దానికి గుర్తింపుగా ఎటువంటి గౌరవాల్ని, పురస్కారాల్ని అందుకున్నారు? ఎంతోమంది చేశారండి పురస్కారాలు, ఆనందాన్ని కలిగించాయి. మా ఆంధ్ర అకాడమీ ఆఫ్ ఆర్ట్స్ వాళ్ళే నా భార్యకి నాకు కలిపి గొప్ప పురస్కారం ఇచ్చారు. అలాగే వరల్డ్ తెలుగు ఆర్టిస్ట్ సొసైటీ వాళ్ళు చేశారు. అలాగే గుంటూరు నుంచి, చెన్నై నుంచి, అలాగే బెంగళూరులోను, అలాగే అనేక ప్రాంతాల నుంచి కూడాను అనేక సన్మానాలు పొందాను నేను. అయినా కూడా ఇప్పుడు నాకు అనిపిస్తుంది, ఇన్ని సన్మానాలు పొందాను, ఈ సన్మానాల వల్ల ఏంటి ప్రయోజనం ఏంటి అని అనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు ఎవరైనా వచ్చి సన్మానం చేస్తారా అంటే నాకు వద్దండి చెప్పి పంపిస్తూ ఉంటాను. అది వద్దంటే ఎలాగండి అంటూ ఉంటారు. చాలండి, నాకేమో చేయించుకోవాలని అనిపించట్లేదు, వద్దండి అని చెప్తూ ఉంటాను నేను. ఆ రకంగా ఎన్నో పొందాను. ఇంకా ఈ సన్మానాల వలన పొందేది ఏమిటి అని అనిపిస్తూ ఉంటుంది. చిత్రకళని అభివృద్ధి చేసుకోవాలి. ఏదైనా ఒక పెయింటింగ్ గొప్ప చిత్రం చేసి అది ప్రదర్శనలో పెడితే అది 10 మంది చూస్తారు, 100 మంది చూస్తారు, 1000 మంది చూస్తారు, లక్షల్లో చూస్తారు. దానివల్ల పేరు వస్తుంది, కానీ ఈ సన్మానాల వలన పేరు ఎందుకు వస్తుందండి అని అనిపిస్తూ ఉంటుంది. అవార్డ్స్ తీసుకున్నారు మీరు. అండ్ మీకు గవర్నమెంట్ నుండి ఎటువంటి పురస్కారాలు లభించాయి సార్? ప్రభుత్వం దగ్గర నుంచి పురస్కారం అంటే మా నారా చంద్రబాబు నాయుడు గారే ఇచ్చారు పురస్కారం. ఏమండి, తర్వాత మండలి బుద్ధప్రసాద్ గారు ఇచ్చారు పురస్కారం. విజయవాడలో కలెక్టర్ ఉన్నారు ప్రభాకర్ రెడ్డి గారిని, వాళ్ళ మిస్సెస్ చేయించుకున్నారు ఎన్నో పెయింటింగ్స్. అక్కడ హైదరాబాద్లో కనీసం ఒక 50 పెయింటింగ్స్ చేసి ఇచ్చుంటాను నేను వాళ్ళకి. ఈరోజుకి కూడా వాళ్ళు అడుగుతూనే ఉంటారు. ఆవిడ పేరు పద్మజాయ్ గారు, తర్వాత ప్రకాష్ గారు అని ఒక ఆయన ఉన్నారు. వాళ్ళు నన్ను ఎంతగానే అసలు ఎంకరేజ్ చేశారో నాకే తెలియదు. అలాగే ఎంతోమంది ఇక్కడ హైదరాబాద్లో ఒక ఎమ్మెల్సీ ఒక ఆయన సుభాకర్ రావు గారిని ఒక ఆయన కంటిన్యూగా వర్క్ చేస్తూ ఉంటారు. అలాగే హైదరాబాద్లో అనేక సంస్థల నుంచి ఎంతోమంది అడుగుతూ ఉంటారు, మీరే చేయాలండి పోర్ట్రేట్ వర్క్ అనేసి అడుగుతూ ఉంటారు, వాళ్ళకి చేసిస్తూ ఉంటాను. అలాగే మన ఈ ప్రభుత్వంలో చేసినటువంటి జవహర్ రెడ్డి గారు, ఆయన మిస్సెస్ కొన్ని పెయింటింగ్స్ చేయించుకున్నారు, మోడర్న్ పెయింటింగ్స్ అవి చేయించుకున్నారు వాళ్ళకి. అలాగే ఎన్నో పెయింటింగ్స్ కొన్ని వేలు చేసి ఉంటానండి ఈ పెయింటింగ్స్
పోర్ట్రేట్ పెయింటింగ్స్, ఆబ్స్ట్రాక్ట్ పెయింటింగ్స్ కొన్ని వందలు చేస్తుంటానండి, లెక్కలేదు నాకు. అది అదే తృప్తి. ఏంటంటే ఇది తృప్తిని కలిగించేది అంటే ప్రతి పెయింటింగ్ అవ్వంగానే వాళ్ళు పట్టుకుపోతూ ఉంటే, నాకు డబ్బు ఇచ్చి పట్టుకుపోతూ ఉంటే మా ఇంట్లో మా పిల్లవాడిని తీసుకుపోతున్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది, నాకు అనిపిస్తూ ఉంటుంది. అంత కష్టపడి చేసిన వర్కుని డబ్బిచ్చి తీసుకుపోతూ ఉన్నా కూడా అలాగ అనిపిస్తూ ఉంటుంది. ఆ రకంగా ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఎన్నో సంస్థల్లో ఎన్నో చోట్ల ఆ పెయింటింగ్స్ అవి ఉండటం నా అదృష్టంగా ఫీల్ అవుతూ ఉంటాను. వాళ్ళు అంతా అప్పుడప్పుడు ఫోన్లు చేస్తూ ఉంటారు, మీ పెయింటింగ్ మా ఇంట్లో ఉంది సార్, ఇది ఇలాగ మిమ్మల్ని గుర్తు చేసుకుంటూ ఉంటాము అని చెప్తూ ఉంటారు. అదే నాకు తృప్తిని ఇస్తూ ఉంటుంది నాకు, అదే అనమాట. అలాగే ఈ చిత్రకళా రంగానికి రావాలి అనుకునే ఔత్సాహికులకి మీరిచ్చే సలహాలు, సూచనలు ఏమిటి? ముందు ముఖ్యంగా పిల్లలు వేస్తూ ఉంటారు, దానికి తల్లిదండ్రులు యొక్క ప్రోత్సాహం చాలా చాలా ఎక్కువగా ఉండాలి. నేను ముఖ్యంగా చెప్పేది ఏంటంటే చదువుతో పాటు చిత్రకళ రంగంలో కూడాను ఇంట్రెస్ట్, దాంట్లో నేర్చుకోవాలని తపనున్న విద్యార్థులకి తల్లిదండ్రులు ప్రోత్సహించాలి. ప్రోత్సహించకపోతే చదువులో చూపించరు. ఎందుకనంటే చదువుకునేటప్పుడు ఏమైనా చిత్రం వేయాలనుకున్నాను, ఇది వేయాలనుకున్నాను, ఇది చేయాలనుకున్నాను, ఆ ఆలోచనలోనే ఉండిపోతారు వాళ్ళు. కనుక ముందు వాళ్ళకి ఇది ఎలాగైతే ప్రోత్సాహం ఉందో ఆ ప్రోత్సాహాన్ని తల్లిదండ్రులు ఇవ్వాలి, నేర్పించాలి. నిజంగా చాలా బాగా వివరించారు సార్. మీ జీవితంలో చిత్రకళా రంగానికి సంబంధించి ఇంత చక్కటి వివరణ ఇచ్చినందుకు మీకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు సార్. ఇది ఇంత చక్కటి అవకాశం ఇచ్చినటువంటి దూరదర్శన్ వారికి నా మనస్ఫూర్తిగా సుమాంజలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ రకంగా నాకు ఇక్కడ అరేంజ్ చేసినటువంటి వారందరికీ కూడాను పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. చూశారు కదండి ఈనాటి కార్యక్రమాన్ని. మళ్ళీ మరొక చక్కటి అంశంతో మీ ముందుంటాం. అంతవరకు సెలవు. నమస్కారం.